శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. మహారాజా, ఆ నరకాసుర సంహారం కోసం బయలుదేరి వెళ్తే సత్యభామాదేవి అడ్డం వచ్చిందట. స్వామి, నేను కూడా వస్తానండి అని. ఏ వద్దు సత్య, అక్కడ యుద్ధాలు ఏంది, భీకరమైన హీంకారాలు హుంకారాలు ఉంటాయి, వద్దు అంటే. ఏమండి అబ్బా, మీరుండగా నాకేం భయం అండి అని బతిలాడుతుంటే చూశాడు కృష్ణ పరమాత్మ. ఇది బతిలాడుతున్నాక తీసుకుపోకపోతే అలకమందిలో పోతే 3 రోజులు రావాలి మళ్ళా నేను అక్కడ. ఇదేం పీడ, రమ్మన్నాడు. ఇదంతా కూడా ఆయన సంకల్పమే. ఆ నరకాసురుడు వట్టిగా తెచ్చేవాడు కాదు. అలా సత్యభామాదేవిని తీసుకొని వెళ్ళి రణరంగంలోకి వెళ్ళారు. పోయి మురాసురుడు 5 తలకాయలున్న మురాసురుడిని సంహారం చేసినాడు. ఏనుగు పైన కూర్చొని త్రిశూలాన్ని పట్టుకొని వస్తూ ఉన్నాడు నరకాసురుడు. నరకాసురుడు ఎప్పుడైతే వచ్చాడో సత్యభామాదేవి ముందరికి వచ్చిందట. ఏ సత్య, ఏమిటది? లేమా, ఓ సత్య లేమా అంటే, ఓ సుకుమారి, ఓ స్మార్టీ. సుకుమారి కంటే స్మార్టీ అప్పుడే అర్థమవుతుంది. తిక్కువాళ్ళ భాష కదా, మన గంట పెట్టిపోయినాడు. భాష నేర్చుకోవడం మంచిదే, కానీ అందులో ఈయన కాకూడదండి. చాలామంది కూడా చదువు రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అలవాటు చేసి పారేసింది అన్నట్టు. అయ్యా లేమా, ధనుజుల గెలువగలేమా, నీవేల గణగలేచి దివిడుర్రా, లే మాను మానవేని లీలని విల్లందుకొనుము. ఈ దానముని మేము గెలవలేమా, రా వెనక కూడా, లేకపోతే తీసుకో. అయ్యో తెండి, తీసుకున్నది. ఇల్లు తీసుకొని నారిని పూంచి యుద్ధం చేసేవాళ్ళే నారి కట్టాలి. నారిని కట్టి నారిని ఒకసారి పూరించిందట. శత్రువుల గుండెలో బండలు పడ్డవయ్యా పరీక్ష మహారాజా. ఎదుటి శత్రువులంతా సత్యభామను చూసి ధీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో అని ఆశ్చర్యముందిరి సుమ్మా. 5 రసాలు: ధీరం, శృంగారం, భయం, రౌద్రం, విస్మయం. అలా యుద్ధం చేస్తుందట. యుద్ధం చేసుకుంటూ సెకండ్లలో రసాలు మారుస్తుందట. వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు రౌద్రం, ఏమండి పక్కకే ఉన్నాడు కదా, మీలాగా చేస్తున్నానా అని కృష్ణుని దిక్కు చూసినప్పుడు శృంగారం. సెకండ్ల మీద రసాలు మార్చడం సత్యభామకే సాధ్యమైంది ఆ పరీక్ష మహారాజా. 16,180 చాలా అందంగా ఉంటుంది సత్యభామ. ఆ అందానికి తగ్గట్టు అహంకారం కూడా ఉంటుంది. 2 అహంకారాలే కదా, అందం, అహంకారం. ఏమండి మీలాగా చేస్తున్నానంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం అన్నాడు. వాడు పారిపోయినాడు. ఎందుకంటే భూదేవి చేతులు తప్ప నరకాసురుడు ఎవరి చేతులు రావడు. వరం కోరుకుంది. భూదేవి అంశతోనే పుట్టింది సత్యభామ. అందుకే నేను వస్తానండి అనే బుద్ధిని కలిగించినాడు పరమాత్మ. సర్వస్య చాహం హృదయన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. అందరి హృదయాల్లో నేనుండి నా బలాన్నే స్మృతి, జ్ఞానం, అపోహ భ్రమలు కలుగుతావో అర్జున. కలిగించాడు అలా. వాడు పారిపోగానే సత్య ఇంటికి పోయినాక నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను పొమ్మన్నాడు సత్యభామతోని. మళ్ళీ తర్వాత నరకాసురుడు రాగానే సత్యభామను ఆనించుకొని సురచక్రాన్ని ప్రయోగం చేసి నరకాసుర సంహారం చేసినాడు. అప్పుడు భూదేవి వచ్చి కృష్ణ పరమాత్మ మెడలో పూలదండ వేసింది. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధరా భక్తేచ్ఛోవాప్తరూపాయ పరమాత్మన్ నమోస్తుతే. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రియే. అన్నీ పద్మపత్రాల వంటి కళ్ళు, పద్నాల వంటి చేతులు, 14 వంటిని పాదాలు కలిగినటువంటి 14తో పూలదండ వేసుకున్న పరంధామ అని స్తోత్రం చేసింది భూదేవి. అక్కడ ప్రాగ్దేశపురానికి భగదత్తుని రాజుగా చేసి
అక్కడ ఉన్నటువంటి 16,100 మందిని చెరసాలలో తీసుకువచ్చి ద్వారకా నగరానికి పంపించి ఒక శుభముహూర్తం లోపల ఆ 16,100ని వీళ్ళ ఎనమండుకు 16,180 భవనాలు కట్టించి 16,000 కన్యలను ఒకటే ముహూర్తం లోపల పెళ్ళాడాడయ్యా పరీక్ష మహారాజు. గోపాలకృష్ణ భగవానికి జయ, రాజా రామచంద్ర భగవానికి. యా అటువంటి ఒక్క భార్యలతోని ఆనందపరుషుడై ఉన్నాడు కృష్ణ పరమాత్మ. రుక్మిణీదేవికి కాదు, అష్టభార్యలకు కాదు, 16,180 ప్రతి భార్య కూడా 10 మంది కొడుకులు. సవతి పోరాటం లేకుండా ఒకరికి 11, ఒకరికి 9 అయితే మళ్ళీ కిరికిరి కదా. మనిషికి 10 మంది అంటే ఏమిటి? కృష్ణుడు భగవంతుడు అయితే మాత్రం ఇంతమంది భార్యలేంది, సంసారం ఏంది? అరే ఇది ఏమిటా, ఏం భాగవతం, ఏం కథ ఇది? కలియుగ మానవుడికి వచ్చే డౌట్ కదా. ఇక్కడ కొంచెం లోపలికి మనం వెళితే ఈ జీవకోటిని సృష్టించాలి అంటే భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతిరష్టదా. పరాప్రకృతిని మోడికి అష్టవిధ ప్రకృతిని సృష్టించాను అర్జున అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 16 ఇంద్ర కలుపుతాడు. 16, 8, 24, 16,000 కానీ 1600 కానీ 16 సంఖ్య కానీ మొత్తం 24 తత్వాలు మహత్తత్వంగా మారి అండంగా మారితే ఆ అండం మళ్ళీ చైతన్యం కలగకపోతే 25వ తత్వమై పరమాత్ముడు ఉరుక్రముడు అనే పేరు తంలో ప్రవేశించగానే అంత మహదాదరకు చైతన్యంబు కలిగి అన్యోన్యత్వంబు కలిగే. తృతీయ స్కందంలో సృష్టి అప్పుడు చెప్తాడనమాట. అది వేదాంతపరమైనటువంటిది. కథా రూపంలో పెడితే మంచిగా వింటామని. వేదాంతం చెప్తే కళ్ళన్న మూస్తారు, లేచిన వెళ్ళిపోతారు. ఏంది రాద్ధాంతం తలకాయ నొప్పి. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. అయ్యా ఆ ప్రద్యుమ్న కుమారుడు కూడా తండ్రిలాగానే వెళ్ళి రుక్మిగాని బిడ్డని ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు అయ్యా రుక్మవతిని. తద్వారా వానికి కొడుకు పుట్టాడు. వాని పేరు అనిరుద్ధ కుమారుడు. ఆ అనిరుద్ధ కుమారుడుగా యుక్త వయసు రాగానే రుక్మలోచన అనే రుక్మిగాని మనవరాలను ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు. తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురు ఒకటే చాలు పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా క్రిస్టియన్ వంశం 101 కులమై చెరుకు పిల్ల చెరిగినట్టుగా వ్యాపించిపోయిందయా పరీక్ష మహారాజా. నరేంద్ర, బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు. ఆ 100 మంది కొడుకుల్లో కూడా బాణాసురుడు చాలా గొప్పవాడు. వానికి 1000 చేతులు ఉంటాయి. శివపూజా ధురంధరుడు. శివుణ్ణి పూజించండి, ధ్యానించండి, పచ్చి నీళ్లు కూడా ముట్టడు. అటువంటి యొక్క బాణాసురుడు ఒక్కనాడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్ముని అనేక విధాల స్తోత్రం చేసినాడు. ఆ స్తోత్రానికి పరవశుడైనాడు శంకరుడు. ప్రత్యక్షమైనాడు. నాయనా బాణాసురా, ఏం సంగతి? శంకరా శంకరా భక్తమానసవ శంకరా దుష్టమదాసురేంద్రనా శంకరా పాండునీల రుచి శంకర వర్ణ నిజంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాత్త నిజ తాండవ ఖేళన భక్త పాలన శంకరా. శంకర భగవానుడు రెండింటికి పరవశంపై తాండవం చేస్తాడండి. శివతాండవ స్తోత్రం ఒకటి, అభిషేకం ఒకటి. ధార తెగిపోకుండా తైలధారవత్తు అంటాడు. నూనె ధార తెగిపోదు, కట్టగాదు. అవి అట్లా పోయాడు నీళ్లు శివుడికి అభిషేకం చేసుకుంటూ. దానికి శివతాండవ స్తోత్రానికి రావణ బ్రహ్మ రచించి గానం చేసి ఉరుగుతొలగించినాడు శంకర భగవానుడు. జటాటవీ గల జల ప్రవాహతావతస్థలే గలే వలం విలంబితం భుజంగ తుంగమాలికా డమడ్డమడ్డమన్నినాదమడ్డమర్వయం చకోరచండ తాండవం తనోతు న శివం శివం. జయద్వద విభ్రమ భ్రమద్భుజంగమద్రవత్ సురత్కరాల బాలహవ్యవాన్ ధిమి 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 ధనన్ మృదంగతుంగ మంగళద్ద నిగ్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా. ఓం నమ శివాయ. ఆయన ఏం కావాలో కోరుకోమన్నాడు శంకర భగవానుడు. దేవా, ఏం లేదు, అమ్మవారితో వదంట వచ్చిన శోణపురం దగ్గర కావాలి ఉండాలి, ద్వారం దగ్గర వస్తాను పూరా అన్నాడు. గోళాశంకరుడు కదా, అన్నమాట తప్పడు కదా ఆదిదేవుడు. బయలుదేరాడు. ఇంటి ముందర కావాలి.
రోజు లేవగానే వచ్చి ఆది దంపతుల దర్శనం చేసుకొని పోతాడు. ఆ యొక్క బాణాసురుడు ఒక్కనాడు వచ్చి శంకరుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. దేవా జగన్నాథ మహాదేవా శంకరా, యుద్ధం లోపల నన్ను ఎదిరించి పోరాడే ఒక ప్రతిపక్ష యోధుణ్ణి సృష్టించగా నాకు ఈ సహస్రకరంబులు ఎందుకు ఇచ్చిదివయ్య మహాదేవా? ఎందుకయ్యా ఈ 1000 చేతులు ఎందుకు నాతో యుద్ధం చేసే మునగాడలేడా? మరి నా కండూచి మా ఉపాయం లేదు కదా, గోకుడు పెడుతుంది నాకు దురద. ఈ గోకుడు ఎట్లా పోవాలి? కానా నా పరిస్థితిలో ఉన్నది కనుక కానమదీయ చండభుజ గర్వ పరక్రమ కేళికిన్ సముండి నిఖిలావనింగలడే ఓ ఇందు కళాధర ఒక నీవు దక్కా. చూసారా, 3 లోకాల వెతికిన ఎవ్వరు లేడు, చేస్తే నువ్వే చేయాలి, దా యుద్ధానికి అంటున్నాడు. కోపం వచ్చింది శంకరుడికి. ఛీ మూఢ హృదయ, నీ జెండా టెక్యం ఎప్పుడైతే కారణం లేకుండా కింద పడుతుందో అప్పుడు నా అంత వాడితో యుద్ధమై నీ కండుచి పోతుంది పోర వేదవా అన్నాడు. నీ ఎంతవాడు ఎవడు శివ, నీకే తెలుస్తుంది పో. అయింది కదా. రోజులు గడుస్తున్నాయి. ఆ బాణాసురుడికి ఉషారాణి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ ఉష ఒక్కనాడు పూరపాను పోయి పడుకొని కలగన్నద కలలో ప్రద్యుమ్న కుమారుడు కౌగలించుకున్నట్టుగా కలగనింది. కలగాదు నిజంగానే అనుకొని నా కలలు నన్ను కౌగలించుకున్నవాడే పెళ్లి చేసుకోవాలి. అన్నం ముట్టు లేదు, పాలదావుడు లేదు, పలారం తినడం లేదు, ఏం లేదు, స్నానం చేసుడు లేదు. వారం 10 రోజులైంది, బక్క చెక్కిపోయింది పాపం, చిన్న ముఖమైంది. తల్లి పాపం, తల్లి బాధపడి ఈ బాణాసురుని మంత్రి కుంభాండు ఉన్నాడు అనుకో, కూతురుంది, ఆమె పేరు చిత్రరేఖ, దాన్ని పిలిపించింది ట్రీట్మెంట్ కోసం. మీ స్నేహితురాలేందో చేస్తున్నా చూడిపోవే అనగానే అది వచ్చింది దీని దగ్గరికి. ఏమిటే ఉషా, ఏంది నిషా, చెప్పరాదా? ఎందుకు ఎలా ఉన్నావు ముభావంగా మాట్లాడలే, చెప్పవా? నాకంటే ఎవరున్నారే నీకు? వనితన ఆకర్మయనదైన వారు నీకు కలుగనేర్తుడని కోరిక తెరుపకున్న మీ అయ్యతోడన్నా. అబ్బా వదే వదే మరి చెప్పు, అయ్యతోడ ఎందుకు పడుతున్నావు మరి చెప్పు. చెప్తానే, చెప్పు మరి. చెలి కలలోన ఒక్క సరసేరుగా నేత్రుడు హారరత్న కుండల కటకాంకుడు ఏక రణన్మణి నూపుర భూషణుండు నిర్మలా కనకాంబరుండు సుకుమార ధనుండు వినీరదేవుడు నన్ను బిగియార కవిట మనంబలరించనే. అయితే కరడ కబురించుకుంటే ఏమైంది? నీ కొంప మునిగిందా? లేదు లేదు, ఆ కరడ కౌగలించుకున్న వాడే నా భర్త కావాలి, ముని దుంపదేగా. ఇది ఎక్కడి కోరికనేది? సరే, ఈ చిన్న విషయానికేనా నువ్వు దిగులు పడుతుంది? పో భోజనం చేసి రాపో, నాకు 7 రంగులు ఇప్పి. 1 గంట లోపల మొత్తం చెప్పన్న దేశాధీశులు భూలోకం, పాతాళలోకం, పైలోకంలో ఉన్న వీరాది వీరుడు అందగాళ్ళ యొక్క కులగోత్రనామాలతో పటాలు వేస్తే వీడేం చెప్తే 3 గంటల్లో తెచ్చాప చెప్తాను. మన కంప్యూటర్ అయిపోయిందా గడిచేపు? కంప్యూటర్ అంటున్నాదే, నాడే ఉండేనండి కంప్యూటర్. అప్పుడు మంత్రబలం ఉండేది, ఇప్పుడు యంత్రబలం అయింది. అంతే తేడా. మంత్రం నుంచే యంత్రం ముట్టాలి, గమనించండి. ఫార్ములా లేనిది ప్రాక్టికల్ ఎలా చేస్తావు నువ్వు కదా? మన పూర్వ ఋషులది ఫార్ములా. ఇప్పుడు మనం చేసేటువంటిది దాన్ని కాపీ కొట్టి ఇది కనుక్కున్నాం అది కనుక్కున్నాం అంటున్నారు, కానీ ఏది కనుక్కొని ఇద్దరికి కనుక్కొని పెట్టున్నాయన్నీ ఆల్రెడీ. జై శ్రీకృష్ణ. యా బొమ్మలు వేసింది, తిని వచ్చి చూపించింది. పైలోకంలో వాళ్ళు అందగాళ్ళను యక్షగంధర్వ కిన్నెర కింపురుష పన్నగులందరూ చూపింది. వీళ్ళు కాదే, వీళ్ళు కాదా? 56 రాజ్యాల రాజులను చూపించింది. ఏహే వీళ్ళు కూడా కాదు, వీడు కాదా? జరాసంధుడు చాలా గొప్ప వీరాది వీరుడు. ఏహే వీడు కాదే. మరి కళింగుడు వీడు. బ్రాహ్మణ భక్తి, దైవభక్తి, ధర్మార్గంలో జీవించే చంద్రవంశంలో ఉన్నటువంటి ధర్మజ భీమ అర్జున నకల సారేవుడు వీళ్ళా? మరి ఏహే వీళ్ళు కాదే. ఇబ్బంగి చెప్పన్న దేశాధీశ రాజులందరినీ చూపించి యదువంశ సంభవులైన శూరసేన వసుదేవ ఉద్ధవాదులను చూపి మన కృష్ణ పరమాత్మని చూపిన అందరిని చూపి మన కృష్ణని చూపించితే అప్పుడు చూసిందట. ఆహా, అందం చందం పోలికలన్నీ ఇలాగే ఉన్నాయి, కానీ ఓల్డేజే. నీ ఓల్డేజ్ పాడైపోవడం అంటే తాత కాలేదా? మరి మనవడు అయినాడు కదా పాపం. మనవడు ప్రద్యుమ్నుడు కొడుకు, అనిరుద్ధుడు మనవడు. అప్పుడే ఏర్పాటు చేసింది ఉష. ఈయన పోలికలే ఉన్నాయి అంటే అయితే క్లూ ఇచ్చింది కదా, ఇంకే కొడుకును పెట్టింది ప్రద్యుమ్నుడిని. అచ్చం ఇలాగే ఉన్నాడు కానీ ఈయన కాదు, ఈయన కాబట్టి ఈయన కొడుకు అనిరుద్ధ కుమారుని ముందర పెట్టింది. అప్పుడు ఆనందపడి చిత్రరేఖను కౌగలించుకొని
ఇంతే మదీయ మానధనమెల్ల హరించిన దొంగ వీడే ఈని కులంబు బలంబు వీరము చెప్పుమా. యాదవంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడే వీరాది వీరుడు, కృష్ణుని యొక్క మనవడు, చాలా గొప్పవాడు. ద్వారకలో ఉంటాడు, పేరు అనిరుద్ధుడు. వీడిని తీసుకువస్తా కానీ ఇప్పుడు కాదు, పూర్వరాత్రి పోని. పూర్వరాత్రి పోయినాక తీసుకువస్తా. పూర్వరాత్రి పోవాలంటే 10:30, 11 కావాలి. సరే అన్నది, సంతోషపడింది ఉష. మరి 10:30కు మెల్లగా బయలుదేరి వెళ్ళింది. కానీ దైవం బలీయం కదా, ఆ ద్వారకానగరం చుట్టూ సుదర్శన చక్రం తిరుగుతుందండి బాడీగార్డ్. ఇది ఎటుపోతే అటే వచ్చి అడ్డగిస్తున్నది. అది బిక్కమోహం వేసింది. దీన్ని చక్కుటమారాలు కంప్యూటర్ ఏం పనికి రాలేదు అక్కడ. అయ్యా బాబు ఏం చేయాలి ఎప్పుడు అనే వరకు నారాయణ అంటూ వచ్చాడు నారదుల వారు. హే అమ్మాయి చిత్రరేఖ, కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేయి, ఆయనకిట్ట కరుణిస్తే ఈ చక్రం జరుగుతే నువ్వు లోపలికి పోతావు, లేకపోతే లోపల అడుగు పెట్టడానికే వీలు లేదన్నది. మునీంద్ర ఎలా మరి నా గతి? ఎలా లేదు పొగుడు ఆయనను, తప్పదా? తప్పదు. కృష్ణ కరుణా జోడరావ మురళీ మోహన, కరుణా జోడరావ మురళీ మోహన, నిరంతరము నీలమేఘ శ్యామ, నిరంతరము నీలమేఘ శ్యామ, దేవత సార్వభౌమ, కరుణా జోడలేవ మురళీ మోహన. నిర్వికార నిరవధ్య నిరంజన సర్వకామ్య ఫల సిద్ధి ప్రభంజన, నిర్వికార నిరవధ్య నిరంజన సర్వకామ్య ఫల సిద్ధి ప్రభంజన, సర్వకాల గర్వాపహార కౌశుభ శుభార్ కాపాడ వేర గోపాల వీర కరుణ చూడలేవ మురళీ మోహన, నిరంతరము నీలమేఘ శ్యామ, కరుణా జోడరావ మురళీ మోహన. గోపాలకృష్ణ భగవానికి. అప్పుడు చక్రం పక్క జరిగింది. పోయి చంద్రకాంత శిలాభవనం లోపల నిజమార్య సంగతులు కూర్చున్నటువంటి పడుకున్నటువంటి ఒక మహానుభావుని ఎత్తుక వచ్చి శోణపురంలో పెట్టింది చిత్రరేఖ. 4 మాసాలు కామభోగాలు అనుభవించారు ఉషాసుందరి అను అనిరుద్ధ కుమారుడు. ఈ లోపల చెలికత్తెలకు తెలిసింది. వాళ్ళు పోయి బాణాసురుడిని చెప్పారు, నరికి పారేయండి వాడిని అంటే నరకాలే, వచ్చిన నరికాడు, వీడే నరికాడు. అప్పుడు బాణాసురుడే వెళ్ళి వర్ణపాశాలతో బంధించి వాడిని చెరసాల్లో వారేశాడు. 4 మాసాలైన అనిరుద్ధుడి కోసం వెలుగుతున్నారు. అప్పుడు నారదుల వలన తెలుసుకున్నటువంటి వాడై 12 అక్షరుల సైన్యాన్ని పట్టుకొని శోణపురం బయలుదేరి వచ్చాడు కృష్ణ పరమాత్మ. పరీక్ష మహారాజా, ఎప్పుడైతే కృష్ణుడు ద్వారక నుంచి వెళ్ళాడో వెంటనే దీని జెండా టెక్కెం కింద పడిపోయింది. బాణాసురుంది ఎగిరి గంతు వేశాడు. యుద్ధం వచ్చిన వాడు ఎవడైనా ఇంట్లో ఉంటే వాడిని తలకాయ తీస్తా అని ప్రకటన చేసినాడు. మరి ద్వారం దగ్గర ఉన్న శివయ్య ఏం చేసుడు? వరదుడు కదా, ఆయన కూడా నందివానారుడై త్రిశూలం చేత పట్టుకొని ప్రమదగణాలను వెంట పెట్టుకొని ఆయన కూడా యుద్ధానికి వచ్చాడు. పురాతన యోధులైన శివకేశవులు యుద్ధం జరుగుతుండే అండహో అని విమానంలో అరజడి ఎక్కువైందయ్యా రాజా. దేవతలు యక్షగంధర్వ కిన్నెర కింపురుషులు అందరూ కూడా చూస్తున్నారట. అబ్బురం ఎవరికి వేస్తారో చూద్దామని శంకర భగవానుడు ఏది వేస్తే ఆయుధాన్ని అన్నింటించి పారేస్తున్నాడు. చివరికి చూశాడు కృష్ణ పరమాత్మ, ఇక వీటితోని ఈయనతోని మనం ఎందుకు, ఈ మూర్ఖుని కోసం ఇద్దరం యుద్ధం చేయడం ఎందుకని సమ్మోహనాస్త్రం ప్రయోగం చేశాడు. ఆ ఎద్దు మూపురం మీద పడ్డాడు శివయ్య. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చాడు దుర్మార్గుడైన బాణాసురుడు. సైన్యం దైన్యం నొందింది. బాణాలతోని 14 బాణాలతో వాని గుర్రాలను వాని సారథిని వాని చేతుల ఆయుధాన్ని దూరం చేశాడు కృష్ణుడు. మరి నడి జత్తు దేశంలో సూటి పెట్టే వరకు ఆ బాణాసురుని తల్లి గోటరా అనేది వచ్చి అడ్డం నిలబడింది కొడుకును కాపాడాలి అని. రథం ముందర దిగంబరంగా నిలబడిన వెంటనే నిలబోసుకొని
ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు తిప్పుకున్నాడు కృష్ణస్వామి. అంతలో మళ్ళా శివయ్య ఆ మూపురం నుంచి లేచి 3 తలకాయలు 3 చేతులు 3 కాళ్ళతో శివ జ్వరాన్ని పంపించినాడు. అప్పుడు పరుబడి వైష్ణవ జ్వరాన్ని పంపినాడు కృష్ణ పరమాత్ముడు. ఆ 2 జ్వరాలకు యుద్ధం జరిగి 14 లోకాలు జరిగింది ఆ శివజ్వరం. ఎక్కడ కూడా దానికి ఆశ్రయం దొరకలే. మళ్ళా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చింది. కృష్ణ 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 ప్రేమ స్వరూప గోపాల ప్రేమ స్వరూప గోపాల కామితదాయక కరుణాలవాల కామితదాయక కరుణాలవాల ప్రేమ స్వరూప గోపాల. ఆశ్రిత జనపాల అనురాగ గుణశీల ఆశ్రిత జనపాల అనురాగ గుణశీల ఆదిదేవ పరబ్రహ్మ స్వరూప ఆదిదేవ పరబ్రహ్మ స్వరూప ప్రేమ స్వరూప గోపాల. శృంగార రసములుక సంగీత సుధ జిలుక కృష్ణ శృంగార రసములుక సంగీత సుధ జిలుక రాసలీలలు చేసి రమించు వేదనుత పతిత పావన నీదు దాపు చేరితినయ్యా పతిత పావన నీదు దాపు చేరితినయ్యా కృష్ణదాస కవి పోష గుంజ పడిగే పురవాస కృష్ణదాస కవి పోష గుంజ పడిగే పురవాస ప్రేమ స్వరూప గోపాల కామితదాయక కరుణాలవాల ప్రేమ స్వరూప గోపాల. అలా శివజ్వరం ఎప్పుడైతే ప్రార్థన చేసిందో వెంటనే దాన్ని మన్నించి పారేసినాడు. రెండవసారి మళ్ళీ బాణాసురుడు యుద్ధానికి రాగానే చక్రానికి ఆజ్ఞ ఇచ్చినాడు కృష్ణస్వామి. 996 చేతులు నరికి 4 చేతులు ఉంచాడు. అప్పుడు వాడి అహంకారం అంతా అణిగిపోయి కుమార్తెను అల్లుండి అనిరుద్ధ కుమారుడు తీసుకొని వచ్చి బంగారు రథం మీద కూర్చొని అనేకమైనటువంటి ఒక అరణాలు కూడా ఇచ్చి మరి పంపిస్తే మురాంతకుణ్ణి త్రిపురాంతకుడు కౌగిలించుకున్నాడు. శివకేశవులు ఇద్దరు కూడా సమాగమం చేసుకొని శివయ్య ఉంటాను మరి అంటే కృష్ణ ఉంటానన్నారు. మరి ఆ విధంగా బయలుదేరి వెళ్ళి మళ్ళీ ద్వారకానగరం చేరుకున్నాడు కృష్ణస్వామి. పరీక్ష మహారాజా పరరాముడు ఒక్కనాడు రేపల్లో బయలుదేరి వెళ్ళామంట. చూసి వస్తామని వెళ్ళే వరకు అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్లకు రాముడు కృష్ణుడు భేదం లేదండి. బలరాముతో చైత్రమాసంలో పోతే అక్కడ వారుని మధు బాగా స్రవిస్తే ఆ మధుపానం బాగా చేసి ఆ గోపికలతో విహరించినాడు మానవుడు. ఆ యొక్క రాముడు విహరించేవరకు చెమటలు పెట్టినాయి. అల్లంత దూరంలో ఉన్న యమునను పిలిచాడు. ఏమునా నేను స్నానం చేయాలి రమ్మన్నాడు. అయినా తాగి ఉన్నాడు కదా అని మత్తులో ఉన్నాడని సడ్డ చేయలేదట. నాగలు తీశాడు. గడగడ వణుకుంటూ వచ్చి పూలదండ వేసి బలరామా అంగనలు నీ యొక్క బలపరాకం నిలుస్తారా స్వామి అని మళ్ళీ ప్రసన్నం చేసుకుందయ్యా. అది ఒక బలరాముని గొప్పతనం అంత గొప్పది. మహారాజా పౌండ్రక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాశీని రాజధానిగా చేసుకొని వాసుదేవుడు పౌండ్రక వాసుదేవుడిని నామకరణం చేసుకున్నాడు. కృష్ణుడి పేరే వాసుదేవుడు ఎందుకు ఉండాలి? నేను కూడా వాసుదేవుడిని పెట్టుకుంటా అన్నాడు. అయ్యా పెట్టుకోవచ్చు కానీ ఆయన నీలమేఘశ్యాముడు అండి, నేను రంగు రాసుకుంటా.
అవి ఆయనకు 4 చేతులు ఉంటాయి, ఇంకో 2 మనం ఎక్స్ట్రా పెట్టించుకున్నాం ఆర్టిఫిషియల్. అయ్యా మరి ఆయన చేతిలో శంఖం చక్రం గదా పద్మం ఉంటాయి, మనం చేయిస్తాం గోల్డ్ స్మిత్తో. ఏం తప్ప, మనకేం తక్కువైంది? అలా అహంకారంతో విల్లవీగవాడిని కృష్ణ పరమాత్ముడు వచ్చి 11 లక్షల సైన్యంతో వచ్చి పౌండ్రక వాసుదేవుని దుష్ట సంహారం చేసి వాడిని జ్యోతి వచ్చి కృష్ణుని లోపలనే కలిసిపోయిందయ్యా పరీక్ష నరేంద్ర మహారాజా. ఈ విధంగా దుష్ట శిక్ష రక్షణ ధర్మ సంరక్షణ కోసమని బలరామకృష్ణుడు ఇద్దరు కూడా వివిధ లీలలు కూడా చేస్తూ ఉన్నారయ్యా అని చెప్పి ఆ పారాశర్య నందనుడైనటువంటి శుకదేవుల వారు అభిమన్యుని పుత్రునితో అంటున్నారు, మహారాజా కృష్ణ పరమాత్ముని దివ్యలీలలు చూస్తామనుకున్నాడు నారద మహర్షి ఒకసారి. ఈయన 16,108 ఏళ్లలో ఉంటున్నాడా, లేకుంటే ఒక్క దుక్కునే ఉండిగిట్టే ఈ నాటకం ఆడుతున్నాడా? డౌట్ వచ్చింది. అన్నాడు ఏం పని లేదు, ఈ పని పెట్టుకున్నాడు. ఏ ఇంటికి పోయినాడు, ఒక ఇంటికి వేరుకు, ఓహో మునీంద్ర స్వామి రారా అని ఆసనం అర్ఘ్యం పాఠ్యం ఇచ్చాడు. అయ్యా నేను సంసారిని దుఃఖి, నువ్వు సన్యాసిని సుఖి, ఏం సేవ చేయమంటావు అన్నాడు. అయ్యా ఏం లేదు కృష్ణయ్య, నీ దర్శనం కోసం వచ్చేవి నేను వెళుతున్నా అన్నాడు. వెళుతున్నావు కానీ ఇక్కడ నేను ఉండేట్టు ఎవరికి చెప్పకు. ఎందుకు చెప్తా స్వామి అంటే లేడనుకుంటున్నాడు పాప నారదుడు. మళ్ళీ ఇంట్లో పోయారు, అక్కడ ఉన్నాడు, ఇంకో ఇంట్లో పోయారు, ఇంకా ఉన్నాడు. 50-60 ఏళ్ళు తిరిగాడండి. ఇక ఏం తిరుగుతాడు, ఇక కాళ్ళు నొప్పులు పట్టే పాపం పరీక్ష నరేంద్ర. అలా అన్ని ఇళ్లలో చూస్తుంటే ఒక ఇంట్లో ఉన్న రూపం మళ్ళొక ఇంట్లో లేదట. అలా వివిధ భంగిమల్లో కనబడ్డ కృష్ణుని యొక్క లీలలు కూడా తెలుసుకొని, మాయురే కృష్ణ వరదా నీ లీలలు తెలియవారెవరు, తామర శాసన ముఖ్యులైనా నీ పాద దాసులు దక్క అన్యులు తెలియలేరు కృష్ణ మాయురే హరిహరి వరదా అని పొగిడి ఊరుకున్నాడు కృష్ణస్వామి. ఒక్కనాడు కృష్ణుడు రాజ్యసభకు రాగానే అక్కడ బ్రాహ్మడు వచ్చాడు. బ్రాహ్మడు వచ్చి, కృష్ణ గిరివ్రజపట్టణంలో కూడా జరాసంధుడు 21,000 రాజులను బంధించాడు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ బాధను చెప్పుకోవడానికి నీ దగ్గరికి పంపించారు కృష్ణయ్య అని వివరించినాడు. వివరించగానే అంతలోకి నారదుడు వస్తే నారదుడిని అడిగాడు, నారదా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం సంగతి, ఇప్పుడు పాండవులు ఏమనుకుంటారో చెప్పు అంటే, ఏం లేదు కృష్ణయ్య రాయసయాగం చేయాలనుకుంటున్నారు, అంతకంటే ఏం లేదు అన్నాడు. అవునా, మరి నారదా రాయసయాగం ఎలా అవుతుంది అని ఒక బ్రాహ్మడు చెప్పాడు కదా, జరాసంధ వధ అయితేనే రాయసయాగం అవుతుంది. ఎందుకంటే భారతదేశం అంతా జయించిన అర్హత ఉన్నవాడే రాజయాగం చేయాలి. కనుక నువ్వు వెళ్ళి బాసటగా ఉండి పాండవుల చేత జరాసంధుని చంపించి రాజయాగం చేయి నారాయణ అంటే ఆయన వెళ్ళిపోయినాడు. ఉద్ధవా నువ్వేమంటావు? దేవముని చెప్పినట్టుగా కృష్ణ ఆ జరాసంధుడు ఎంత దుర్మార్గుడైనా కానీ వాడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ కనుక భీముడు నువ్వు అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకొని బయలుదేరి వెళ్ళండి, అభయం తీసుకొని భీముని చేత చంపి. బాగుంది ఐడియా, ఉపాయం అన్నాడు అని వచ్చాడు. ఇంద్రప్రస్థపురం పాండవుల దగ్గర చేరుకున్నాడు మితజనులను కొందరిని తీసుకొని. అప్పుడు ధర్మరాజు ఎదురుగా వచ్చి స్వాగతం పలికి ఆ యొక్క కృష్ణ పరమాత్మని లోపలి తీసుకుపోయి ఆ రాత్రి ఇంద్రియాలకు విశ్రాంతినిచ్చి మళ్ళీ ప్రాతకాల సమయం లోపల సభ తీర్చాడు. అష్టవిధ మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పౌరాణికులు ఉన్నారు, జ్యోతిష్శాస్త్రవేత్తలు ఉన్నారు, పురోహితులు ఉన్నారు. కృష్ణుడికి ప్రత్యేకమైన సింహాసనం వేసి కూర్చుని ధర్మానందనుడు. కృష్ణ రాయసయాగం చేయాలనే తలంపైతే నాకు కలిగింది, కానీ దాన్ని నిర్వహించే బాధ్యత నీదే మాధవ అన్నాడు. అని దైవతత్వాన్ని ధర్మమూర్తి చెబుతున్నది. ఈ పద్యాన్ని ఆలకించి వినండి. దైవం ఎలా చిక్కుతుంది, ఎవరికి చిక్కుతుంది, ఎలా చిక్కుతుంది? కృష్ణ కృష్ణ ఎవరు నీ పదంబుజములెప్పుడు గొల్తురు భక్తి నిష్ఠులై, ఎవ్వరు నిన్ను ప్రేమను తీయింతురు భూరి వివేకశాలులై, అవిమలాత్ములందుదురు ఉదంచిత శోభన నిత్య సౌఖ్యముల్నివ్వటిలంగా. కృష్ణ నిన్ను నేర్చి భజించిన రిత్తవోమునే, నేర్చి సత్సంగంలో కూడా నేర్చుకో, సద్గురు దగ్గర నేర్చుకో, సద్గ్రంథాన్ని చదువుకుంటూ నేర్చుకో, సదాలోచనలతో నేర్చుకున్న తర్వాతే దైవం దగ్గరికి రా. అది భాగవత సందేశం.
నేర్చుకోకుండా గుడ్డిగా నమ్మకం. అది సందేశం అన్నమాట. ఇంకే శుభస్య శీఘ్రం ధర్మనందన, నేను 4 తమ్ములను దూరం అన్నాడు. 4 దిక్కులకు 4 తమ్ములను దూరం ఇచ్చాడు. నెల రోజుల లోపల అందరు కంట్రిబ్యూషన్ వసూలు చేసుకొని వచ్చారు. ధర్మరాజు రాజశాఖం చేస్తున్నాడు. పుణ్యలగ్నంలో ఏమిస్తారు, ఏ ప్రాంతంలో ఏది ఎక్కువ దిగుబడి అయితే దాన్ని తీసుకువచ్చి పారేశారు. భాండాగారాలన్నీ నింపారు. కానీ అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య నేను జరాసంధుని దగ్గరికి పోలేను, వాటితో యుద్ధం చేయలేదు. వాడు మాత్రం కప్పమేయలే. తలకాయ ఏమంటున్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేనున్నా కదా ధర్మనందన, ఉద్ధవుడు చెప్పిన ఉపాయం ఉన్నది అన్నాడు. ఈయన కాదట. చూసారా, కర్తృత్వం ఒక్క కూడా ఉంచుకోడు కృష్ణయ్య. ఉద్ధవుడు చెప్పిన ఉపాయం రేపు మంచి అయిన చెడ్డ అయినా ఉద్ధవుడు అనుండి కానీ నన్ను అనకుండి అని నిర్లేపుడే ఉంటాడు. పద్మపత్ర విమాంబస అన్నాడు. అందుకే దామరాకు నీళ్ళలో ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను. బ్రాహ్మణ భక్తి కలిగిన జరాసంధుడికి మేము ముగ్గురం, అర్జునుడు, భీముడు, నేను పోయి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆజిభిక్ష అడిగి మరి యుద్ధంలో భీముని చేత వాడిని చంపిస్తానయ్యా, నువ్వేం బాధపడకన్నాడు అని ప్రాగ్జపురానికి బయలుదేరి వెళ్ళారు భీముడు, అర్జునుడు, కృష్ణ పరమాత్మ. అక్కడికి వెళ్ళి, హే రాజా, అతిథి పూజ దురంధరుడవని మేము దూరం నుంచి వచ్చామయ్యా, చాలా గొప్ప దాతవని అని అన్నాడు. అంటే వాడు ఏర్పాటు చేసేటప్పుడే మీ రూపాలు బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాయి కానీ మీ భాష మాత్రం క్షత్రియులాగా ఉన్నదన్నాడు. అయినా బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు కనుక ఏం కావన్నో కోరుకోండి అన్నాడు. మగధాధీశ మాకీయవలే ఆజిభిక్ష, యుద్ధభిక్ష కావాలి, ఇచ్చాను పొండి అన్నాడు. ఇంకేమున్నది, నేను కృష్ణుడిని, వాడు అర్జునుడు, వాడు భీముడు, నీ ఇష్టమైన వాళ్ళతో యుద్ధం చేయి. కృష్ణ నీతో యుద్ధం చేస్తే 18 సార్లు ఓడిపోయినావు అంటే నేను ఓడిపోయినా అని చెప్పుకోడు కదా. ఇక అర్జునుడు వయసులో చిన్నవాడు, సమౌజ్జి అయినటువంటి భీముడు నేనే సరే కనుక భీముడు నేను యుద్ధం చేస్తాం, మేము కూడా గదే అనుకున్నామన్నాడు. యుద్ధం చేస్తున్నారు. భీముడు జరాసంధుడు 3-4 సార్లు చీరి పారేశాడు కానీ ఉల్టా వారేసుడు లేదు. మళ్ళీ అదుపుతున్నాడు వాడు. కృష్ణ పరమాత్మ ఒక గడ్డిపోతని జీరుకొని ఇట్లా పట్టుకొని చుట్టూ తిరుగుతుంటే అర్జునుడు అన్నాడు, బావా ఇదేం సంగతి, ఏం లేదు మీ అన్నగాడు నా దగ్గర చూస్తాడో చెప్పుదాం సంజ్ఞాడు చూస్తాడు, నేనేం చేయాలి మరి ఎట్లా బావా, ఏం కాదు, మెయ్యి బాగా నొస్తచుడు, బాధ అయినప్పుడు నా దిక్కు చూస్తాడు, అప్పుడు నేను చెప్తా వాడికి. 7-8 సార్లు చీరి పారేసాడండి. దమ్ము మొస శ్రమ వస్తుంది పాపం. అతకంగానే వాడు ఫ్రెష్ అవుతున్నాడు. ఈ నల్లోడు ఏదో ఫిట్టింగ్ పెడతాడని ఇట్ట విషయాడు గుట్లు తెరిచి భీముడు. నీ చూపు పాడగానే ఇదరే చూస్తే అయిపోవు కదా, ఆహా అట్టగా అన్నాడు, ఉల్టా పల్టా వారేశాడు. గోపాలకృష్ణ భగవానికి. భగవంతుడు మన చుట్టూ తిరుగుతున్నా కానీ ఆయన దిక్కు మనం చూడకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి. ఎప్పుడు చూస్తాం, మన వల్ల కాకపోతే శక్తిహీనం అయితే గజేంద్రుని వల్లే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాక పూర్వ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి ఉంటే అప్పుడు మొత్తుకున్నాడు గజేంద్రుడు. అప్పటిదాకా బాగుంది దైవం దిక్కు. ఎందుకు మన భౌతిక బలం కావాలి కదా, మన అహంకారం మమకారం చావాలి కదా. ఒకప్పుడు వాడిని శరణ పొందుతాం, అదే మొదలు శరణ పొందితే వందడు. అది జీవలక్షణం. జయ శ్రీకృష్ణ. యా జరాసంధుణ్ణి గెలిచి ఆ లోపల ఉన్న 21 మంది రాజులను కూడా పంపించినాడు. అందరినీ కూడా క్షౌరగణాలు చేయించి వాళ్ళ రాజ్యానికి పంపిస్తే, నాయనలారా నరేంద్రులారా ఏం కావాలి కోరుకోండి కృష్ణ, వేదమాతకు ఆభరణమైనటువంటి నీ దివ్య పాదపద్మాలు ఎప్పుడు మా హృదయంలో ఉండాలి మాధవ అని కోరుకున్నారు. అలాగే ఇచ్చాను పొండి, ధర్మంగా పరిపాలించండి, ధర్మమే రక్షిస్తుంది కనుక ధర్మంగా రాజ్యాలు పరిపాలించండి నాయన అని ఆ 21,000 రాజులను కూడా వాళ్ళ రాజ్యాలకు పంపించి హస్తినాపురం వచ్చాడు. ధర్మనందన శుభస్య శీఘ్రం, లైన్ క్లియర్ అయిపోయింది, ఇక చేసుకో రాశియాగం. అప్పుడే మనసులో స్మరించుకున్నాడు 28 మంది ఋత్వికులను. ధర్మరాజు ఎవరు వాళ్ళు? సత్యవదేయ కశ్యప భరద్వాజ ఉపమోతి విశ్వామిత్ర వీతిగోత్ర మైత్రేయ పైర సుమంతు మధుశ్చంద గౌతమ సుమతి భార్గవ వశిష్ఠ వామదేవ అకృతవ్రణ కన్వజైమిని పరాధౌమ్య పరాశర అధర్వకవశులు అసిత వైశంపాయన ఆసురి కశ్యపకర వీరసేన గర్గత్రికవ్యులు ముఖ్యులైన ఋషులను మునులను కృపుని గాంగేయ కుంభజ అంబికేయ విదుర కురుకుమార బంధుకుల వృద్ధ దారుణీసుర నరేంద్ర వైశ్య శూద్రవరుల రప్పించే ధర్మజుండు. ఆలార్ వెల్కమ్, అందరు ఆహ్వానితులే, అందరు దిగారు యజ్ఞానికి. మరి బంగారు నాగలతోని యజ్ఞగుండం మొదలు దున్ని దాంట్లో బంగారంతో హోమగుండం కట్టారు. వ్యాసుడు అన్నాడు, నాయన ధర్మనందన కంకణం కట్టుకుంటా ఒక సంకల్పం చెప్తాం, తర్వాత నువ్వు లేచిపోవడానికి ఇక్కడ వీరుండదు కనుక నువ్వు ఒక్కడే అన్ని బాధ్యత పనులు చేయలేవు, నీకు నమ్మకం ఉన్న వాళ్ళకు పనులు అయిపోయిపోన్నాడు.
అప్పుడు ధర్మరాజు మెల్లగా చూడండి, ధర్మరాజు రాజకీయం మెత్తడి పులి భారతంలో కూడా. ధర్మరాజును అర్థం చేసుకోవడం అంత సాధ్యం కాదు. దుర్యోధనునికి యజ్ఞానికి వచ్చిన వాళ్ళు పట్టుకురారు కదా, యజ్ఞానికి వచ్చిన వాళ్ళు ఇచ్చే కానుకలు రత్నాలు వజ్రాలు వైడూర్యాలన్నీ తీసుకొని చేతులతో తీసుకొని ఓరగుబొట్టే పోర్టుపోలియోను దుర్యోధనుడికి ఇచ్చాడు. వాడు ఆ బహుమానాలన్నీ లోపల పెట్టుకుంటే, అబ్బా నిన్న మొన్నటి వెనక నిలవనీడలేక ఉండిన పాండవులు నేడు దుర్నిరీక్షులై రాజసూయాగ మహద్దర నిర్వహణంతో సార్వభౌమ పదవి నొందుటయా, ఇదంతా యుకనుల అరగాంచు చూచి నేను ఇక్కడ పెట్టాడు. ఏం మాట్లాడసం కాదు, ఏమనాశం మనసులో దస్తున్నాడు. అగో రాజకీయం అలా ఉంటుంది ధర్మరాజుది. మహారాజా, అర్థిజాతము కోరినట్టి వస్తువులందక పంచిడగర ఆదాతనూజిని, యజ్ఞానికి వచ్చిన వాళ్ళు ఏది అడిగితే అది లేదనకుండా ఇవ్వడానికి దాన వీరశూర కరుణి పెట్టినాడు. సకలాన్నపానములు వండింప భీమసేనుని, నరభీమ పాకం అంటారు. నరుడు లేడు కానీ భీమన్న పాకం మంతెన్న వంట. కుప్పలు వాడకొస్తున్నాడు, వాడు తీయడి, వాడు పుల్లడి, వాడు చప్పగా ఉండే స్వీటు, డబల్ కమీట ఉండేది స్వీటు, మస్తు వండి చోటు తింటున్నారు బ్రాహ్మణంతా. మరి కృష్ణ పరమాత్మ దగ్గర ఆంతరంగ పరిచారికగా ఉండే పోర్టుపోలియో అర్జునుడికి ఇచ్చినాడు. నకులుడు యజ్ఞంలో ఉన్న ఋత్వికులు ఏది చెప్తే తీసుకువచ్చే బాధ్యత నకులునికి. ఇక సహదేవునికి దేవగురు వృద్ధ దాత్రీసురావళను అరసి పూజింప సహదేవుని. అతిథులు, అభ్యాగతులు, గురువులు, వృద్ధులు, బ్రాహ్మణోత్తములు వస్తారు కదా, వాళ్ళ అర్హతను పూజించి వాళ్ళని కూర్చోబెట్టే బాధ్యత సహదేవునికి. మరి రాజా, మరి అఖిల జనుల బొలుచు మృష్టాన్నత తులంజేయ ద్రౌపదిని యోగించే ధర్మసుతుడు. హోమ్ మినిస్టర్కు ఎంత పెద్ద బాధ్యతను అప్పచెప్పాడో చూడండి, ఎంత పెద్ద బాధ్యత. వెనక ముందు అందరు తిన్నారా లేదా, ఎవరైనా తినకపోతే మాత్రం ఆ పాపం వాళ్ళకే. ఆమె ఓపిక పంచాలి, యజ్ఞసేని కదా, అగ్నిగుండ నుంచి పుట్టిన తల్లి కదా. ఇంకే భోజనాలు నడుస్తూ ఉన్నాయి, అందరు తింటున్నారు. 7 రోజులు యజ్ఞం సంపూర్తిగా అయింది, నిర్విఘ్నంగా నడుస్తూ ఉన్నది. 7వ నాడు అగ్రపూజ చేయాలని భీష్ముడిని అడుగుతాను. ఆయన నీకంటే నాకే ఎక్క తెలుసు, అందరు చాలా గొప్ప వాళ్ళని ఇష్టం వచ్చిన వాళ్ళకి చేయమన్నాడు. అప్పుడు సహదేవుడు అన్నాడు, అన్నయ్య అమాయకులాగా వాళ్ళని వెళ్ళి ఎందుకు అడుగుతావు అన్నయ్య, ఇతడే కృష్ణుడు, ఇతడే కృష్ణుడు, ఇతడు కన్నులొక ఇంచుకమోడ్చిన ఈ చరాచర స్థిత భువనంబులన్ని నశించు, అవి చెరచిన విటతంబుగా ప్రభవించు. కళ్ళు మూస్తే ప్రళయం, కళ్ళు తెరిస్తే సృష్టి జరుగుతుంది. అటువంటి ఈ పురుషోత్తముని జగదీశుని ఈ అనంతుని సర్వశక్తు చిద్రూపకుని అగ్రపూజ చేయుమా. అలాగా అందరూ ఆనందపడ్డారు, ఆహా సహదేవుడు ఎంత బుద్ధిమంతుడు అని. అప్పుడు ద్రౌపదీదేవి బంగారు కలశం, పళ్ళెం, నీళ్లు, తాంబూలం, దక్షిణ అన్నీ పట్టుకొని అంతెత్తు గద్దె మీద రత్న సింహాసనం వేసి కూర్చుండబెడితే దానికి ధర్మరాజు చేయబడి తీసుకొని పోతున్నాడు. పూజా సామాన్లన్నీ పట్టుకొని 4 తమ్ముడు వస్తూ ఉన్నారు. కూర్చుండబెట్టి పూలదండ వేసి కాళ్ళు కడిగి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన పాద నమస్కారం చేసుకుంటూ నిశ్శబ్ద వాతావరణం, అందరూ ఆనందంగా ఉండే లోపలనే, హే ధర్మనందనా, నువ్వొక్కడవు ధర్మాతులవని యజ్ఞానికి మేము రావడం జరిగింది. ఇంతమంది పాత్రాపాత్ర వివేకం చేయవచ్చిన విజ్ఞాన నిపుణులు, ఉన్నత సత్వగుణ గరిష్ఠులు, మహదైశ్వర్య శక్తిధరులు, పరతత్వ వేదులు, అఖిలలోక పూజ్యులు, మరి విగత పాపులు పరమ యోగేంద్రుడైన ఇంతమంది బ్రహ్మ ఋషులు, రాజఋషులు ఉండగా ఈ గొల్లవానికి ఏం పూజన చేస్తున్నావయ్యా అన్నాడు శిశుపాలుడు. వీడికా గురువు లేదు, దేవుడు లేడు, గురుదేవ శూన్యుండు, కులగోత్రరహితుండు, తల్లిదండ్రులెవ్వరో తడవగానం. నిందాస్తుతి రూపంలో ఉన్న పద్యం ఇది. కేవలం నిందైతే పోతన కలంలోకి రాదది. ఆయన కులమే మన కులం, గోకులం. ఆయన కులం ఎక్కడిది, ఆయన గోత్రమే మన గోత్రం, ఆయనే జగద్గురు. ఇలా అన్వయం చేసుకోవాలన్నమాట. అప్పులం బొరెలడు ఆది మధ్యావసానంబులందరయ మానంబు లేదు. చూశారా, నేను తిరిగితే నవ్వుతున్నాడగో, ఎప్పుడు మానం లేదు, గదే నవ్వుతున్నాడు. ఆయన నవ్వేది వేరే. ఎందుకో తెలిసిన, కొడుక మీ అమ్మకు 100 తప్పులు క్షమిస్తానని మాట ఇచ్చా, ఆ 100 తప్పులైనటి నేను బోంద పెడతా. అది కృష్ణ పరమాత్ముని ఆంతరంకం. కాబట్టి అప్ప చెప్తున్నాడు లెక్క. మొత్తం లోన్ తీసుకున్నాడు, ఎట్లా అప్ప చెప్తున్నాడు అట్లా లెక్క పెడుతున్నాడు. 98 అయినాయి. ధర్మనందన చిచ్చి రౌరవాది నరకాలను పోయే 2 మహాపాతకాలను విడిగి అంటున్నాడు. ఇక ఉన్నాయి కూడా 2 కొడుక నీకు.
జారుడు జన్మావధియును చోరుడు ముప్పొంకరాడు సుమైల పూజాచారకేల కర్హుడే వారగైతడనుచు అశుభవాక్య స్ఫూర్తిని ఇందించుచుండే. అందరు చెవులు మూసుకుంటున్నారు. ధర్మరాజు భయపడుతున్నాడు, భీష్ముని దిక్కు చూస్తున్నాడు. గోపాలసింహం కళ్ళు తెరిచేదాకానే కుక్కలు ముత్తుకుంటాయి నాయన, తొందరపడుకుంటున్నాడు భీష్ముడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చక్రానికి ఆజ్ఞ ఇచ్చినాడు. చక్రం వెళ్ళి కుండలాల కిరీటం ఉన్న శిశుపాలుని యొక్క శిరస్సుని ఛేదిస్తే రాజా వాణి లోపల జ్యోతి వచ్చి మరి కృష్ణస్వామిలో కలిసింది. గోపాలకృష్ణ భగవానికి నమ పార్వతీపదే హర మహాదేవ్. అప్పుడు ఋత్విక్ జనాలందరినీ కూడా తీసుకొని గంగానదికి ఔభృత స్నానం కోసం బయలుదేరి వెళ్ళాడు ధర్మరాజు. పాండవులందరూ కూడా పొయ్యే లైన్ ఒకటి, గంగానది దగ్గర నుంచి స్నానం చేసి వచ్చే లైన్ ఒకటి, హస్తినాపురానికి గంగకు లింక్ అయిందండి. ఎంతమంది చూడండి, వాహనాల మీద కొందరు, నడుచుకుంటూ కొందరు, ఏనుగుల మీద కొందరు, గుర్రాల మీద కొందరు, రథాల మీద కొందరు. ఔభృత స్నానం ఎందుకంటే ఎన్ని పాపాలు చేసినా ఔభృత స్నానంతో పునీతుడైతాడు కనుక ధర్మరాజు ఆ విధంగా ఔభృత స్నానం చేసి వచ్చి ఆ 28 మంది ఋత్వికులకు వాళ్ళు కోరుకున్న దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చి అందరినీ ఆనందపెట్టాడయ్యా పరీక్ష మహారాజా. 1000 మంది, లక్షల మంది, ఎన్నో యజ్ఞాలు చూశాం కానీ ఆహా ధర్మరాజు యొక్క మహాయజ్ఞాన్ని పోలినటువంటి యజ్ఞం లేదయ్యా అని ఆనందపడ్డారట. కానీ ఒక్క దుర్యోధనుడు మాత్రం అసూయపడ్డాడయ్యా. ఇప్పుడు పరీక్షిత్ అన్నాడు, ఏమయ్యా ఇన్ని లక్షల మందికి ఆనందం కలిగిన ఈ అశ్వమేధ ఈ రాయసీయాగం మరొక్క దుర్యోధనుడికి ఎందుకు కాలేదు అంటే, ఈ దుర్యోధనుడు సామాన్యుడు కాదయా. ఈ రాయసీయాగానికి విడిది ఏది ఇచ్చారు? మయసభ ఇచ్చారు. మయుడు అనేవాడు రచించి పాండవులకు కాపాడు కనుక అగ్ని ప్రమాదం నుండి బహుమానంగా ఇచ్చాడు ధర్మరాజుకు. ఆ మయసభ విచిత్రం ఏమిటంటే ధర్మం మీద వాసన ధర్మాత్ మార్గంలో జీవించేవాడికి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు కనబడుతుంది, ధర్మం లేని వాడికి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక వీనికి విడిదిచ్చారు. అది అందులోకి పోయి ఇదే ఇందులో ఆహా మహిళలోకోత్తర కళాకౌశలం ఉద్యానవనమున కాసారమా అని మెల్లగా చెంగులు మీదకి పట్టుకొని కాలు పెట్టాడు. పెట్టేవారు ఏం లేదు, పట్టిదే. ఆహా మైనులోకోత్తర కళాకౌశలం అనుకుంటూ మంచిగా పోతున్నాడు. పేరు మళ్ళా కళాయ కనబడ్డది, అదే అనుకొని మంచి కాలు పెట్టిపోయినట్టు అమ్మన పడ్డాడు అందులో. ఆహా రామా. అప్పుడు భీమసేనుడు నవ్వాడు. ఆ చెలికత్తెలందరూ నవ్వుతే ద్రౌపది నవ్విందని అపోహపడ్డాడు ఈ మూర్ఖుడు. అగో అప్పటి నుంచి పాండవులంటే వీడికి మా దండి కోపమయ్యా. అసలు వీళ్ళకి అసూయ దేశాలు చిన్నప్పటి నుంచే 10 ఏళ్లలోపు కౌమార దశలో ఉన్నప్పుడే వీళ్ళకి కలిగేవి. ఎలా చెప్పనా రాజా, కౌరవులు 5-6 గంగరేగు పండ్ల చెట్టు ఎక్కి ఆ పండ్లను కోసుకుంటున్నారట. వాళ్ళు కోసుకుంటే ధర్మరాజు అర్జునుడు నగర సాధకులు చూసి భీమన ఆ పండు కోసి పట్టవా మాకు అని. ఏంది మీ గంగరేగు పండు కావనా, ఆగండి ఇప్పుడే అని ఆ రేగు చెట్టు మొదలుకు పోయి భీమన్న ఊపుడు మొదలు పెట్టాడు. గంగరేగు పండు కౌరవులు కింద పడ్డారు. చాటు నుంచి చూశాడు దుర్యోధనుడు, అమ్మ నా కొడుక ఈ దుబ్బు అని వీడిని ఎలా చేసి చంపాలి. విషం పెట్టాడు, నీళ్ళలో వారేశాడు, ఎన్నో తీర్లు హింసించాలని ప్రయత్నం చేశాడు కానీ సావలేదు. అగో అప్పటి నుంచి కత్తులు నూరుకుంటున్నారు కనుక ఒక దుర్యోధనుడికి నచ్చలేదయా. ఏం సుయోధన ఎట్లా అయింది మన పోయినాము రాయసయాగం? మన వైష్ణవ యాగం అయినట్టు కాలే, మన వైష్ణవం సూపర్ అయింది కానీ ఇట్లా అయిందా? దుర్యోధనుడి వారసులు పోలేదండి. ఇప్పుడు ఎక్కడికైనా పెళ్ళికి పోయి వచ్చినాడు ఒక్కొక్కళ్ళని అడగండి, అయ్యగారింట్లో పెళ్ళి ఎట్లయింది? ఏం అయ్యగారింట్లో పెళ్ళి బా, సాంబార్లో ఉప్పే లేదు బా, బిర్యానీ ఉడికనే లేదు బో, దీనింటికి వస్తే మంచులు కూడా పోయాడు. విన్నారా? అంటే ఇంకోండి మంచి అని ఒప్పుకోరన్నమాట. వీళ్ళంతా దుర్యోధనుడి వాళ్ళే. భారతంలో ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి మన భారతదేశంలో కూడా. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. జనవరా హే పరీక్ష నరేంద్ర, బంధమోక్షమును చైద్యవదంబును పాండురాజనందను మఖరక్షణంబును ఉదారత చేసిన ఎట్టి దేవకీతనయు చరిత్ర భాషణ కథాపడనాత్తులు గంతులు ఇష్టశోభన బహుపుత్ర కీర్తులు భవ్య వివేకము విష్ణులోకము. పరమ పవిత్రమైన పాండవుల యొక్క రాజసూయాగాన్ని, కృష్ణ పరమాత్ముని యొక్క దివ్య లీలావైభవాన్ని ఎవడైతే వింటాడో వినిపిస్తాడో వాళ్ళందరూ బహుపుత్ర కీర్తులను ఆయురారోగ్యములను పొందెదరుగాక. విన్నందుకు మీకు ఫలం. యైదం కీర్తయేద్విష్ణో, యైదం కీర్తయేద్విష్ణో కర్మ చైద్యవదాదికం
రాజమోక్షం వితానాం చ సర్వపాపై ప్రముచ్యతే. మూలం సంస్కృత భాగవతంలో శ్లోకానికి తర్జుమ చేసినాడు పోతన గారు. అందమైన చెంపకమాలలో కూడా మనకు అందించాడు అన్నమాట. ఎవడైతే బంధాన్ని మోక్షాన్ని కలిగించే చైద్య వధ, శిశుపాల వధ, పాండవుల యొక్క రాయసూయ యాగం, కృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలా వైభవం ఎవడైతే వింటాడో వినిపిస్తాడో అగో వాళ్ళందరికీ కూడా సర్వపాపై ప్రముచ్యతే. మహారాజా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కట్నాలు ఇచ్చి పంపిస్తున్నాడు ధర్మరాజు. ఎందుకంటే అన్ని ప్రజల సొమ్మే కదా. అయినా ప్రజల సొమ్మును ప్రజలకు పెట్టేవాడు ఎక్కడ ఉండి దొరకాలండి. నాడు ధర్మరాజు కనుక పిచ్చివాడు, పాపం అమాయకుడు కనుక, ధర్మాత్రుడు కనుక ఆయన ఇచ్చాడు. ఎవడియాలి ప్రజల సొమ్మునే. స్వాహ. జయ శ్రీకృష్ణ. అలా అందరికీ కానుకలు పెట్టుకుంటూ కొత్త బట్టలు ఇచ్చి అందరినీ పంపించినాడట. అప్పుడు కృష్ణుతో అన్నాడు ధర్మరాజు, హే వాసుదేవా, ఇన్ని లక్షల మంది ఉండి 7 రోజులు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ వెళ్ళిపోతే దిగులుగా ఉంటుంది మాధవ, నువ్వు ఒక్క 4 రోజులు ఉండిపోవయ్యా అంటే ధర్మరాజు ప్రార్థన మేరకు ఆ కృష్ణస్వామి అక్కడే ఉన్నాడయ్యా పరీక్ష మహారాజా. ఈ విధంగా ధర్మరాజు మనోరథాన్ని కృష్ణ పరమాత్మని కృప అనేటువంటి ఒక పడవలో కూర్చొని దాటాడయ్యా అని రాయసుయాగ మహద్దర నిర్మాణాన్ని, కృష్ణస్వామి దివ్యలీలా వైభవాన్ని పరీక్షిత్తు మహారాజుకు శుకదేవుడు వినిపించిన ఈ కథ, శమనకాది మహర్లకు సూతుడు చెప్పిన ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న రామభద్రుని వినిపించిన ఈ కథ, గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.